ఫిబ్రవరి 3, 1954 ఆ రోజు మౌని అమావాస్య. మహాకుంభమేళాలో అత్యంత పవిత్రమైన రోజు. ప్రయాగ్రాజ్ నగరం జనసంద్రంగా మారింది. గంగానది ఒడ్డున 20 లక్షల మందికి పైగా భక్తులు ఒకే చోట చేరారు. ఓవైపు గంటలు మోగుతున్న శబ్దం, మరోవైపు గంగా తీరంలో మెరిసిపోతున్న దీపాల వెలుగు. ఎటు చూసినా ఆధ్యాత్మిక పరవశం. ఉదయం 8 గంటలు దాటింది. వీఐపీలు వస్తున్నారు, వీవీఐపీలు వస్తున్నారు. ఇంతలోనే రద్దీ ఊహించని విధంగా పెరిగిపోయింది. జనాలు గంగా తీరానికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు తాళం వేసిన ఇనుప గేటు ముందు కాపు కాస్తున్నారు. అయితే ఓ మహా సునామీలా భక్తుల ప్రవాహం పెరిగి ఒక్కసారిగా గేటు విరిగిపడింది. క్షణాల్లోనే వేలాది మంది కింద పడ్డారు. వెనక నుంచి వస్తున్నవారు ముందున్న వారిని తొక్కేస్తూ పోయారు. నిమిషాల వ్యవధిలో గంగానది తీరం మరుభూమిగా మారిపోయింది. భక్తుల ఆశలు, ప్రార్థనలన్నీ ఒక్కసారి రక్తంతో తడిసిపోయాయి. కొందరికి చేతులు విరిగాయి, మరికొందరికి కాళ్లు విరిగిపోయాయి, ఇంకొంతమంది తలలు పగిలాయి. మొత్తం 800 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్న విషాద ఘటన అది. అధికారిక లెక్కల ప్రకారం 800 మంది అని ప్రభుత్వం ప్రకటించినా ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం నాటి మరణాల సంఖ్య 1000కి పైగానే ఉంటుంది. ఈ ఘటన జరిగి 71 ఏళ్లు గడిచాయి. మరోసారి అదే కుంభమేళా, అదే మౌని అమావాస్య, అదే మృత్యువు. 2025 జనవరి 29 అర్ధరాత్రి దాటిన తరువాత ప్రయాగ్రాజ్లో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇలా కుంభమేళా సమయంలో తొక్కిసలాటలు జరగడం ఈ 2 సార్లు మాత్రమే జరగలేదు. గతంలోనూ కుంభమేళా తొక్కిసలాటలు వందలాది మందిని బలి తీసుకున్నాయి. 1986లో కుంభమేళా సందర్భంగా హరిద్వార్ నగరం జనంతో కిక్కిరిసిపోయింది. లక్షలాది మంది భక్తులు గంగా తీరానికి తరలివచ్చారు. గంగానదిలో స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అదే సమయంలో నగరంలో మరో కోలాహలం మొదలైంది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రులు హరిద్వార్కు వస్తున్నారని పోలీస్ సెక్యూరిటీ టైట్ చేశారు. నాటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్ బహదూర్ సింగ్తో సహా ఇతర ప్రముఖుల కోసం ప్రత్యేకంగా మార్గాలు ఏర్పాటు చేశారు. ఆ మార్గాల్లో సాధారణ భక్తులను అడ్డుకోవడానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలు దాటింది. భక్తుల రద్దీ పెరిగిపోతుంది. పోలీస్ బారికేడ్లు జనసంద్రాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయినా పోలీసులు గట్టిగా నిలబడ్డారు. అయితే అదే సమయంలో జరిగిన ఒక చిన్న ఘటన పెను విషాదానికి కారణమైంది. ఒక వృద్ధురాలు లైన్లో కింద పడిపోయింది. ఆమె వెనక ఉన్న మరో మహిళ తనకు తెలియకుండానే ఆ వృద్ధురాలను తొక్కేసింది. పోలీసులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే జనమంతా ముందుకు పరిగెత్తారు. కేవలం 30 సెకండ్లలోనే వందల మంది నేలపై పడ్డారు. వారిని తొక్కుకుంటూ ఇతరులు వెళ్లడంతో చాలా మందికి ఊపిరాడక కొన్ని నిమిషాల్లోనే మరణించారు. కొన్ని గంటల తర్వాత చూస్తే అక్కడ చాలా శవాలు కనిపించాయి. నాటి ఘటనలో 200 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక 2003లో నాసిక్లోనూ కుంభమేళా సమయంలో తొక్కిసలాట జరిగింది. గోదావరి నదిలో స్నానం చేయడానికి వచ్చిన వేలాది మంది భక్తులు ఒకరిపై ఒకరు పడ్డారు. ఈ ఘటనలో 39 మంది మరణించగా 100కి పైగా గాయపడ్డారు. 2013 ఫిబ్రవరి 10న అలహాబాద్ రైల్వే స్టేషన్లో కుంభమేళా సందర్భంగా ఒక ఫుట్ బ్రిడ్జ్ కూలిపోవడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఈ తొక్కిసలాటలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా మొత్తంగా 5 సార్లు 5 కుంభమేళాలో ఘోరాలు జరిగాయి. ఓవరాల్గా కుంభమేళా తొక్కిసలాట మృతుల సంఖ్య 1000కు పైనే అధికారికంగా రికార్డ్ అయింది. ఇక ఇప్పటి పెను విషాదానికి కూడా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. మౌని అమావాస్యకు భక్తులు పోటెత్తుతారని స్వయంగా సీఎం యోగి కొన్ని రోజుల ముందే ప్రకటించారు. 10 కోట్ల మంది ఒక్కరోజే స్నానాలు ఆచరిస్తారని కూడా చెప్పారు. అయినా అదే రోజు తొక్కిసలాట జరగడంపై ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రచారం ఫుల్, సెక్యూరిటీ నిల్ అని కాంగ్రెస్ పార్టీ యోగి టార్గెట్ గా మండిపడుతోంది. జనం వస్తారని ముందుగానే తెలిసినా ఈ ఘటన ఎందుకు జరిగిందని మండిపడుతోంది.